హాయ్ ఫ్రెండ్స్, మష్రూమ్ గ్రేవీ కర్రీలోకి ఈ విధంగా పచ్చి కొబ్బరి, జీడిపప్పు, పెద్దుల్లిపాయలు, పచ్చిమిర్చి, మసాలా దినుసులు అన్నీ వేయించి దోరగా దాన్ని మిక్సీ వేసి పక్కన పెట్టుకోండి. పోపు వేసేసి దాంట్లో బంగాళాదుంప ముక్కలు, కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, మసాలా పౌడరు, కొంచెం ధనియాల పౌడర్ ఈ విధంగా అన్నీ వేసేసి బాగా కలిపి కొంచెం వాటర్ పోసేయండి. కొంచెం వాటర్ పోసినాక ఉడకనివ్వండి. ఉడికాక మష్రూమ్స్ అన్నీ క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసి ఇంకొంచెం వాటర్ పోసేసి ఉడకనివ్వండి. కొంచెం ఉడికినాక మనం పక్కనే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని, జీడిపప్పు, పెద్దుల్లిపాయలు అన్నీ కలిపి పేస్ట్ వేసాక ఆ పేస్ట్ని వేసేసుకోండి. వేసేసి ఇంకొంచెం వాటర్ పోసేసి ఒక 2 విజిల్స్ రానివ్వండి. లాస్ట్ టైం మీకు చెప్పా కదా, బగారా రైస్ విత్ మష్రూమ్ కర్రీ ఇదేనండి. ఈ విధంగా ఈ కర్రీని ఏ రైస్లోకైనా యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా టేస్టీ ఫ్రెండ్స్ ఇది.